తిరుమల ఆలయంలో సంరక్షణ కోసం ఇవాళ శాంతి హోమం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. లడ్డూ తయారీలో జరిగిన కల్తీని, అపచారాన్ని ప్రక్షాళన చేసేందుకు హోమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్టు 15న అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు. తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు. 3 days చేస్తారు. ఆ యాగం చేశారు. అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి, నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది, వాడేశారు. అది వారు చెప్పింది నాకు. అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు, కంట్రోల్ చేశారు. ఇది వచ్చింది కాబట్టి ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు. చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకున్నది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల అంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతి హోమం ఒక పూట నిర్వహిస్తూ వాస్తు పంచగవ్య పోషణ చేపట్టి గోవు పాలు, గోమూత్రం, గోవు నెయ్యి, గోవు పెరుగు, గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు. అదే మరి అన్ని టెంపుల్స్ లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఒక సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ టెంపుల్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా కానీ అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్ లో చేయమంటున్నాం. అన్ని టెంపుల్స్ లో కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మినిస్టర్ గారికి నిన్న మొన్న ఆదేశాలు ఇచ్చాం. ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు.